గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం అయితే ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది అంటే ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. ఇద్దరు చిన్న బిడ్డలు అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా. మీకా బయట ప్రపంచం తెలియదు. ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి. బయటికి రాలేదు. అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని? నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే, కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. నేను అట్లా చూస్తాను, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం. ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటాను నేను. నా పిల్లలు ఇద్దరు, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను, అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతాను, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా, వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదన్నమయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి, అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. ఇద్దరికి క్యాష్ గిస్ట్ అసలు ఏం చూడను. వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్, వాళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటారు. నాకు నేను కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి తీసుకొచ్చి పెడతారు. పెట్టి వేసుకోకపోతే గొడవ చేస్తారు. లేకపోతే పైనుంచి ఫోన్ వస్తుంది, వేసుకున్నావా, నేను తినేసి వేసుకుంటాను, ఏదైనా టీవీలు గీవీలు అట్లా కూర్చొని వేసుకున్నావా, లేదా నాకు 10 సార్లు ఫోన్ వస్తుంది, అదే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వచ్చి ఫస్ట్ తినేసి ఇది వేసుకొని చెప్పేసి వెళ్తారు. సో వాళ్ళు ఉన్నారు నాకు, ఇంకా వచ్చు నా కోడలు నన్ను చూసుకుంటున్నారు, నమ్మకం నాకు ఉంది. అంటే మీ పిల్లలు మేఘాంష్ కానీ లేకుంటే శశాంక్ కానీ వీరిద్దరి విషయంలో అద్భుతమైన విషయం ఏంటంటే, మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా చూస్తుంటాం కదా మేడం, స్టార్ కిడ్స్ ఆ వివాదంలోనో ఈ వివాదంలోనో, ఆ పబ్బుల్లోనో ఈ పార్టీల్లోనో ఇబ్బంది పడుతూ, పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. శ్రీహరి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు అవుతుంది, 14 years అవుతుంది. ఏ రోజు కూడా శ్రీహరి గారి పిల్లలు ఇలా అని ఒక్క చెడు వార్త, ఒక్క చెడు మాట, ఒక్క వార్త కూడా ఎక్కడా రాలేదు. అది ఆయన పెంపకమో, ఆయన బ్లెస్సింగ్సో, లేకుంటే మీ బ్లెస్సింగ్సో తెలియదు. కానీ నేను ఒక్కటి పిల్లలు చెప్తుంటాను, మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు నేను చెప్పిన లవ్ విషయంలో వచ్చి బాగా అగేన్స్ట్, వాళ్ళకి వచ్చి వాళ్ళ క్యాస్ట్లోనే పెళ్లి చేసి పెట్టాలని ఒక కోరిక ఉండింది. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది జరగలేదు. కానీ మేమిద్దరు సేమ్ క్యాస్ట్. పెళ్ళి పెద్ద బాబు పుట్టేదాకా తెలియదు. ఆయన నాకు అడగలేదు ఏం క్యాస్ట్ అని, నేను ఆయన ఏం క్యాస్ట్ అని అడగలేదు. తర్వాత ఈ ముస్లిమ్స్ ఉంటారు కదా, అది అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే మా అమ్మ ఒక క్యాస్ట్, మా నాన్న ఒక క్యాస్ట్, అడుగుతుంటే అప్పుడు తెలిసింది సేమ్ క్యాస్ట్. అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ ప్రస్తావన రాలేదు. పెద్ద బాబు పుట్టేదాకా మాకు తెలియదు. ఇంచుమించు 7 సంవత్సరాలా? 7 సంవత్సరం 7 years 7 years మాకు తెలీదు. అబ్బా, ఆయన అడగలేదు ఎప్పుడు, నేను ఆయన అడగలేదు. ఆయన మనిషిగా చూసారు, నేను మనిషిగా చూసాను. ఆయన హృదయం నేను చూసాను, నా హృదయం ఆయన చూసారు, అంతే. సో ఇప్పుడు బావ వచ్చి పోయిన తర్వాత బాబాకి ఎక్కడ మీరు చెప్పారు కదా
ఎక్కడ చెడ్డ పేరు అనేది లేదు. ఉమ్. నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా చేయండి, పిల్లలు కొంచెం అటు ఇటు ఉంటారు, అంత నీట్గా ఉంటారని చెప్పలేము మనము. కానీ అప్పాకి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎక్కడ ఒక చెడు మాట లేదు. కరెక్ట్. అదే ఏదైనా కాల్ షీట్ విషయం కానీ, షూటింగ్ లేటుగా వచ్చారని కానీ, లేకపోతే ఒక అమ్మాయిల విషయం కానీ, ఒక అమ్మాయిలతోటి చెడ చూపు చూసారని కానీ, లేకపోతే ఒక పబ్బులను బార్లను చూసారని కానీ, 1% కూడా లేదు. లేకపోతే ఇంకొక హీరోస్ దీంట్లో, లేకపోతే ఇది పార్టీస్ కానీ ఎక్కడ వెళ్ళలేదు అప్ప, ఎక్కడ ఒక చెడ్డ పేరు లేదు. ఆ పేరు మాత్రం చెడగొట్టవద్దు. ఉమ్. అదే మీకు నాకు ఇస్తున్న మీ అప్పకి ఇస్తున్న పెద్ద గిఫ్ట్. ఇంకే చేయొద్దు, ఏం చేయదు, అది ఒకటే చూసుకోండి అని చెప్తాను. ఉమ్. వాళ్ళు అట్లాగే వాళ్ళ నాన్న బుద్ధిలో వచ్చింది, అందరికీ సేవ చేస్తారు, లేదంటే ఇస్తారు. వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇస్తే 500 ఇస్తారు. అవన్నీ ఉంది పిల్లల దగ్గర ఉంది. ఇంకా ఇచ్చే గుణం పోలేదైతే శ్రీహరి కుటుంబం. లేదు, అది బ్లడ్లోనే వచ్చేస్తుందండి అది. ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, తలకి మించిన దానం అంటారు తమిళ్లో. మనకి మించి మన దగ్గర ఎక్కువ ఉంటే దానం చేయి. ఫస్ట్ నీ తిండి నువ్వు చూడు, తర్వాత దానం చేయి. అది ఇప్పుడు నేను నేర్చుకున్నాను, వాళ్ళకి ఇంకా అది రాలేదు. వాళ్ళు ఇంకా అది నేను ఒక్కొక్కసారి చెప్తాను చేయండి. ఇప్పుడు రోడ్లో చూస్తున్నా ఎవరో తినలేదా, వేయండి, ఒక 100 200 ఇచ్చి తినమని చెప్పండి. లేకపోతే పక్కన ఏదైనా హోటల్ ఉంటే హోటల్ నుంచి కొన్ని పెట్టి తినమని చెప్పండి. అట్లా చేయండి. తర్వాత ఇది పేరు మాత్రం అది చెప్పాను, స్ట్రిక్ట్గా చెప్పాను. ఆ పేరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకుంటే అప్ప ఆత్మ శాంతి అవ్వదు. ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎప్పుడు దాకా ఒక్క చెడ్డ పేరు రాలేదు. నేను యాజ్ ఎ డాన్స్ హీరోయిన్స్కే ఇంత గాజిప్స్ రాసేస్తున్నారు. యాజ్ ఎ డాన్సర్ ఇప్పుడు దాకా నాకు ఎక్కడా లేదు. నేను తమిళ్లో కానీ కన్నడలో చేశాను, మలయాళం చేశాను, 7 లాంగ్వేజెస్ చేశాను. ఒక్క దగ్గర కూడా నా గురించి ఒక్క గాజిప్ కూడా రాలేదు. ఒకటి మాత్రం ఒక అతను రాశాడు, స్కార్పియన్ ఏమంటారు, స్కార్పియన్ తేలు కొడితే ఎగురుతాం కదా, అట్లా డాన్స్ చేసేది అమ్మాయిని ఒక అతను రాశాడు. అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అది ఒక్కటే వచ్చింది నా గురించి. ఇంకా అస్సలు విమర్శ అది ఒక్కటే వచ్చింది. కానీ మేడం ఎలాగో శ్రీహరి గారి బిడ్డల ప్రస్తావన వచ్చింది, మీ బిడ్డల ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక ప్రశ్న, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదంటే అవాయిడ్ చేసేద్దాము. వాళ్ళిద్దరిని చూస్తుంటే శ్రీహరి గారిని మళ్ళీ చూసినట్టు నా ఎత్తు కానీ ఆ బాడీ కానీ, ఆ వారసును చూసుకోవడానికి ఆ ఇంటి నుంచి ఆ బంధువులు వస్తుంటారా లేదండి, ఎవరు రాలేదండి ఇప్పటికీ. ఒక్కసారి వచ్చారు, అది ఎప్పుడో మాలో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, అడవి భోజనంది, అది అయిపోయింది. ఒక 5-6 years అయింది అనుకుంటాను. ఇక్కడెక్కడ ఒక దీంట్లో పెట్టి అడవి భోజనం అని ఇక్కడెక్కడ ఒక హోటల్ ఎక్కడ ఒక దగ్గర పెట్టారు. అప్పుడు మాత్రం సార్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఎంత అంటే ఒక 7 years తర్వాత, బాబా పోయిన తర్వాత 7 years తర్వాత 7 years తర్వాత ఆ రోజు కనిపించారు నాకు. పాపం వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేదని విన్నాను, కరెక్ట్గా నాకు తెలీదు. ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు అనుకుంటాను పాపం, అది అనుకుంటాను నేను. సో ఆ రోజు వచ్చారు, వచ్చి ఏం రా 7 years తర్వాత ఖుషి అయిపోయాను. వచ్చి ఏదో కొంచెం కూరగాయలు పట్టుకొని వచ్చారు. వచ్చి ఏం రా సంవత్సరం తర్వాత గుర్తుకొచ్చామని సంతోషపడ్డాను. చూసాను నెక్స్ట్ మా ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి అది అడగడానికి వచ్చారు. నేను యాక్చువల్లీ అప్పుడే నేను జీవిత ఉన్నారనుకుంటాను. అప్పుడు జీవి నాకు ఫోన్ చేసి చెప్పాను, జీవి నన్ను రాలేదు జీవి, ఇట్లా నేను దీంట్లో లేదు, వస్తే అందరినీ కలవాలి. నేను బాబా పోయిన తర్వాత అసలు సినిమా వాళ్ళని ఎవరు కలవలేదు. వస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడతారు, మళ్ళీ ఏడుస్తాను, నేను రాలేదంటే రాబోయే అందరూ వస్తున్నారు, ఎవరు మాట్లాడు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పారు. సరే ఈవిడ కోసం ఆ రోజు వెళ్ళాను, ఆ ఫంక్షన్ తనని తీసుకుని వెళ్ళాను. కాదు మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. శ్రీహరి గారికి అన్నలు ఉన్నారు, అంటే వాళ్ళ అన్న ఇక్కడ బ్యాంక్ ఉందండి, వాళ్ళ బ్యాంక్ నా బ్యాంక్ ఒకటే. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా భోజనంకి వెళ్ళిన టైంలో వచ్చి ఒక చాలా పెద్ద కుటుంబం. అదే చెప్తున్నాను కదా, లేదండి వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కదా, ఆయనకి ఎంత పని ఉంటుంది, వాళ్ళ తమ్ముడికి ఎంత పని ఉంటుంది. మనం ఇప్పుడు నేను కూడా చూడండి, ఇప్పుడు మీరు అడిగితే ఏదో తెలియక పిచ్చిదని ఎలా అని చెప్పేసాను, ఇప్పుడు చూస్తే పచ్చడి పెట్టాలి అని అయ్యో తెలియకుండా చెప్పేసాను అని అనుకున్నాను. అట్లే ఏదైనా పని ఉంటుంది. నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళకి అది లేదు కదా. జీవితాన్ని చాలా లైట్ తీసుకున్నట్టున్నారు. అంతే అండి, లైఫ్ అంతే, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి
చూస్తున్నారంటే నాకు వచ్చేది ఏం లేదు, నథింగ్ ఇస్ గోయింగ్, ఎంజాయ్ చేసేది హ్యాపీనెస్ గివ్నెస్ అసలు ఏం లేదు. వస్తే వాడు వంట చేసి పెట్టాలి, కర్మ నాకు అది అది ఒకటి టైం వేస్ట్ అవుతుంది. సారీ అండి. అంటే ఎప్పుడైనా 7 years తర్వాత వచ్చారంటే ఖుషి అయ్యాను. ఆ రోజుకి వచ్చారు, మళ్ళీ అప్పటి నుంచి అయిపోయింది, 6 years అయిపోయింది, 14th year వచ్చింది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదండి, నాట్ ఇన్ మై సింగిల్ ఫోన్. నేను దగ్గర ఇప్పుడు ఒక 3 months కూడా బ్యాక్ కూడా ఏఐజీలో ఉన్నాను, ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాను. వాళ్ళ తమ్ముడు పిల్లలు వస్తారు ఇక్కడ, వాళ్ళు చెప్పరా వెళ్ళి ఇట్లా పిన్ని అక్కడ ఉందని, కనీసం ఒక ఫోన్ చేసి అడగలేదు. మా పిల్లలు ఉన్నారు చూసుకుంటారు, పాపం వాళ్ళ పిల్లలకి వంట చేయాలి, అది ఇది వాళ్ళ బిజీలు వాళ్ళు ఉండి ఉంటారు. ఓకే, మీకేం మేడం బంగారు లాంటి కొడుకులు ఇద్దరు ఎక్కువ వచ్చారు. అదే నా పిల్లలు ఉన్నారు నా పక్కన, మీకున్నారు, నా పిల్లలు ఉన్నారు, తర్వాత నా అల్లుడు ఉన్నారు అబూబకర్ అని, మెడ్రాస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే శ్రీహరి గారికి ఎవరైతే అప్పటి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన ఇప్పటికీ మీ కుటుంబాన్ని అలాగే కాసు. ఆయన మేకప్ మ్యాన్ కాదండి, మేడం ఆయన మా పిల్లలకి బాబాయ్, నా తోడు పుట్టిన అన్నానికి సమమం ఆయన, భాస్కర్ రెడ్డి. బాబా పోయినప్పటి నుంచి 14th year, దానికి ముందు ఒక 30 years పెట్టుకుంది, 42 years నుంచి మా ఇంటికి ఒకటే మనిషి ఆ భాస్కర్ రెడ్డి, మా ఆయన మేకప్ మ్యాన్. తర్వాత బాబుకి చిన్న బాబుకి వచ్చి ఫస్ట్ 2 సినిమాలు ఆయనే చేశారు. ఇప్పుడు నేను ఒక తమిళ సినిమా ఒకటి చేశాను, తనకి అతనే మేకప్ మ్యాన్. మా ఇంట్లో ఏదైనా అన్నా మా ఇంట్లో నీళ్ళు రాదంటే నాకు తెలీదు, వెంటనే భాస్కర్ నాకే ఫోన్ చేశాను, అన్నా పైపులో నీళ్ళు ఇది కొంచెం టూ మచ్. నేను భాస్కర్ నాకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడి నుంచి పంపిస్తారు, మనిషిని పంపిస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చి భాస్కర్ రెడ్డి అన్న చూసుకుంటారు. నేను చెప్తే శ్రీహరి లేని లోటు అది వచ్చి పిల్లలకి నాకు ఒక పెద్ద మనిషిగా, ఒక తండ్రి స్థానంలో ఉండి, నాకు తండ్రి స్థానంలో ఉండి, మొత్తం అన్నాను ఒక మాట చెప్తే చాలు, ఏదైనా సరే. అక్కడ భాస్కర్ నా వైఫ్ కూడా, అమ్మ మీ ఇంటికే వచ్చారమ్మా అంటుంది, కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయిందండి, వెంటనే ఫోన్ చేస్తాను. వాళ్ళ వైఫ్ వస్తే అడుగుతాను, ఏంటి అమ్మా ఇంకా రాలేదు అంటే, అమ్మ మీ ఇంటికి బయలుదేరి 5 నిమిషాలు అయిందమ్మా వచ్చేస్తారమ్మా. 40 ఏళ్ళ ఈ ప్రయాణం, ఇది రక్త సంబంధం కాదు కానీ అంతకు మించిందిలాగా ఉంది ఇది. ఈ రోజుల్లో ఎక్కడ మేడం అలాంటి మనిషి దొరకడం? అవును, అంత అది ప్రేమ అంటే. ఏమి ఎదురు చూడరు ఆయన. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు, మనం ఇప్పుడు చోటకి ఇప్పుడు పొలంకి వెళ్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి పెట్రోల్కో డీజిల్కో అవుతుంది కదా, ఆ డబ్బు కూడా తీసుకోరండి ఆయన, తీసుకోరు. అది శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ ఎలాగా ఉన్నాను. అవును, శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానం, ప్రేమ అన్నీ. శ్రీహరి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆయన జాండీస్ వల్ల చనిపోయారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంటర్వ్యూలో జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. మీకు కావాలంటే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వెళ్తే ఆయన ఇది ఇస్తారు, మీరు డౌట్ ఉంటే ఆయన జాండీస్ తగ్గిపోయిందా లేదనేది కిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తే తెలిసిపోతుంది. తర్వాత బాంబేలో వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు దాకా మాకు రిపోర్ట్స్ రాలేదు, ఇవ్వలేదు. అది యాక్చువల్లీ బాబాకి జాండీస్ తగ్గిపోయింది, బట్ జాండీస్ తగ్గిపోయినా మీరు 6 months సేమ్ ఫుడ్ వాడాలి, ఉప్పు లేకుండా, నూనె లేకుండా, కొన్ని వెజిటబుల్స్, నాన్ వెజ్ వాడకూడదు, ముట్టుకోకూడదు, ఇవన్నీ సేమ్ ప్రాసెస్. దాని మీదనే వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే నేను 24 hours ఆయన పక్కనే ఉన్నాను. ఇక్కడ షూటింగ్ వెళ్తే కూడా ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్తే ఇది చేస్తాను, ఇదైంది. అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా షూటింగ్ వెళ్ళి వచ్చారు. అంటే దానికి ముందు 1 week బ్యాక్ బాబా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చారు, ఫుడ్ అలర్జీ ఏదో అయింది, అడ్మిట్ అయ్యి వచ్చారు. ఆయన చిన్న జ్వరం అంటే కూడా ఎక్కువ భయపడతారు బాబా, ఒక ఫీవర్ కూడా తట్టుకోలేరు ఆయనకు. ఒక హెడేక్ అంటే ఇంకా చాలా పెద్ద ఇది ఏమంటారు, మొత్తం డాక్టర్స్ అందరూ ఇంట్లో ఉంటారు, అంత ఇది బాడీ పెద్దది, కానీ ఆయన నొప్పి గిప్పి అని తట్టుకోలేరు బాబా, తట్టుకోలేరు ఆయన. అక్కడ జ్వరం అని వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్తే వీళ్ళు ఏదైనా చెప్పి ముందు జాండీస్ ఉందని ఏదైనా చెప్పి ఉంటారో ఏమో తెలియదు, కానీ రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేశారు. లేకపోతే బ్లడ్లో నోట్లో అన్నీ
చెవులో ముక్కులో అని బ్లడ్ రాదు కదా. కొంతకాలం తర్వాత హార్ట్ అటాక్లో అంత బ్లడ్ వస్తుందా? లేదు. మంచం నిండిపోయి కిందంతా బ్లడ్ వస్తుందా? బెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, కిందంతా ఫుల్ బ్లడ్, ఎట్లా వస్తుంది? బ్లడ్ వామిటింగ్ ఎట్లా అవుతుంది? కరెక్ట్. కేసు వేయమన్నారు. కేసు వేస్తే నేను చెప్పాను కదా నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇద్దరు పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి వెళ్తాను? వాళ్ళు చెప్పినప్పుడంతా అక్కడే ఫ్లై చేయాలి. తర్వాత మనీ ప్రాబ్లం ఒకటి, వీళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉందా లేదా తెలియదు. వెళ్ళి ఫ్లై చేయాలి, వెళ్ళి అక్కడ ఉండాలి, ముడి చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేదు. ఇస్తే ఏదో కొన్ని లక్షలు ఇస్తారు. బాబాయే పోయారు, మనిషే పోయారు, ఇంకా ఏముంది మనకి? కానీ ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఏ ఒక్కరు సహాయం చేస్తున్నా శ్రీహరి గారిని బయటికి ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అంటారు. నిజమేనా? ఎస్, చాలామంది మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి, ఆయనందరూ క్లోజ్ ఫ్రెండ్సే. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో. వాళ్ళందరికీ కొంత వాళ్ళు ఫోనే ఎత్తలేదు. వాళ్ళు ఏది ఉన్నా ఫస్ట్ ఫోన్ చేస్తే బాబాకి చేయరు. వాళ్ళకి ఏదైనా కావాలంటే నాకే ఫోన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అమ్మ మేము వస్తున్నాము, ఇట్లా ఫంక్షన్ ఉంది, ఇది ఉంటే నాకు చెప్పేవాళ్ళు. ఆ రోజు నా నంబర్ తెలియకపోతే పర్వాలేదు, నాకు వాళ్ళు చేస్తున్న నంబర్ అది. ఒక్క వాళ్ళే ఫోన్ ఎత్తలేదు. ఎవరైనా ఒక్క కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. అందుకే నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీకు మనుషుల మీద ఇంకా నమ్మకం ఉందా? లేదు. మేడం, ఇంకో చిన్న ప్రశ్న, ఇది మీకు తెలుసుంటే చెప్పండి. డైరెక్టర్ బాబీ గారు మీకు ఐడియా ఉన్నారా? ఎస్. ఆయన ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీని బస్సులో ఎవరో ఇబ్బంది పెడుతుంటే శ్రీహరి గారికి ఫోన్ చేశారంట, ఎవరో చేయాలో తెలియక. హైదరాబాద్కి బస్సు వచ్చే లోపల ఈయన వెళ్ళి అక్కడ జిప్సీ. హైదరాబాద్ పంజగుట్ట దగ్గర బస్సు దిగంగానే వెళ్ళి పట్టుకొని వచ్చేసారు. మీకు ఇన్సిడెంట్ తెలుసా? 2 ఇన్సిడెంట్ ఉందండి. ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో పారిపోయారు. మొత్తం అందరూ అతను పెద్ద దీంట్లో ఉన్నారు పాలిటిక్స్లో పొజిషన్లో ఉన్నారు. బావకు వచ్చింది ఫోను, నైట్ 12 o'clock ఉన్నది. బావకు ఫోన్ వచ్చింది, పైన బెడ్రూమ్లో ఉన్నాము. 12:30 ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హరినా ఇట్లా పారిపోయాడు అంటే, సరే నువ్వు పెట్టు చెప్పి నేను తీసుకొని వచ్చి వదులుతానుగా, నువ్వు పెట్టే ఫోన్ అని అన్నారు. నీ ఫోన్ తీసుకున్నారు. ఫోన్ చేసి టపటపట ఫోన్ కొట్టారు. ఒక 34 ఫోన్లు, ఒక ½ an hour 1 hour ఫోన్ కొట్టేసి పడుకున్నారు. పొద్దున ఫోన్ వచ్చింది, అన్న పట్టేశామన్న ఫోన్ వచ్చింది, పడుకుని మన ఇంటికి తీసుకుని రా అన్నారు. అసలు ఎక్కడ ఉన్నారంటే బస్సులో ఉన్నారంటే, సరే లేవే మనమే వెళ్దాము అన్నారు. నేను బాబు ఇద్దరు వెళ్ళాము. అయితే ఇక్కడ పంజగుట్ట బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ మీ ఊరికి వెళ్ళే బస్ అమీర్పేట పంజగుట్ట అమీర్పేటలో ఉండేది. బండి పెట్టి కూర్చొని వచ్చి ఇంటికి వచ్చేసి పిలిచి అంతా ఫోన్లోనే జరిగిపోయింది. అయితే అంటే సహాయం అంటే ఇట్లాగే పరిగెత్తేవారు ఎవరికన్నా, ఏ టైం అయినా ఎట్లా ఉన్నా కూడా సరే పరిగెత్తారు. పర్సనల్లీ ఆయన పర్సనల్గా ఆయనే వెళ్తారు. వెనక నేను ఉంటాను తోకలాగా. మేడం, ఫైనల్గా ఈ 60 years బర్త్డే ఎలా జరుపుకోబోతున్నారు? నైట్ ఎట్లాంటి పార్టీ ఉంటుందో నాకు తెలియదు. నా పిల్లలు అరేంజ్ చేస్తున్నారు. నాకే సర్ప్రైజ్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా పెడితే మీరు చూడండి, ఏదైనా పెడితే ఇన్స్టాలో ఏదైనా పెడతారు. నిజంగా ప్రామిస్ మా ఆయన మీద ఒట్టేసి చెప్తారో నాకు తెలీదు. వాళ్ళు ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి వాళ్ళే కుచ్చుకొస్తారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంత వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్లు పెట్టుకుని ఇటు అటు తిరుగుతున్నారు, ఏదో చేస్తున్నారు అనేది మాత్రం తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే శ్రీహరి గారి కుటుంబం అంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ 10 మందికి మంచి చేసిన కుటుంబం, 10 మంది బాగుకోరిన కుటుంబం. సో మీరు మీ పిల్లలు ఎప్పటికీ ఇలా ఆనందంగా ఉండాలి,
ఫ్యూచర్లో మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ పనులు కానీ అన్నిటికీ ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకున్నది నా ఇద్దరు కొడుకులకి పెళ్ళి అయ్యి నా మనవడు మనవరాలు ఏమి పుడుతున్నారో తెలియదు దేవుడు. ఇది ఈ చేతితోటి ఎత్తుకోవాలనేది ఒక్కటే కోరిక ఉంది. తప్పకుండా అది తప్పితే ఇంకా అసలు రైతులు ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, ప్లీజ్ నా కోసం మీరు ఆ దేవుడిని కోరుకోండి. ఈ 2 చేతితోటి నాకు ఇద్దరు పిల్లలకి పుట్టిన పిల్లల్ని ఎత్తుకోవాలి. అప్పుడు దాకా నేను బతికి ఉండాలని ప్లీజ్ ఆ దేవుడిని, మీకు నచ్చిన దేవుడిని మొక్కుకోండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.